హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు మీ పీఎఫ్ నుంచి అడ్వాన్స్గా అమౌంట్ ఏ విధంగా మీరే ఎక్కడికి వెళ్ళకుండా ఆన్లైన్లో ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అయితే ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత యూఏఎన్ మెంబర్ పోర్టల్ అని మీరైతే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మెంబర్ హోమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పోర్టల్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీ పీఎఫ్లో మీ యూఏఎన్ నెంబర్ ఉంటుంది కదా, మీ యూఏఎన్ నెంబర్ అయితే ఇక్కడ ముందుగా అయితే మీ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. దీనికంటే ముందే మీరు మీ యూఏఎన్ నెంబర్ని అయితే యాక్టివేట్ చేసుకొని అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ పీఎఫ్ యూఏఎన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యూఏఎన్ నెంబర్ని ఎంటర్ చేసి కింద పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. కింద పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా కోడ్ని అయితే సేమ్ యాషిస్ పైన ఏ విధంగా కనిపిస్తుందో సేమ్ యాషిస్ అదే విధంగా కింద టైప్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మొబైల్ నెంబర్ పీఎఫ్కు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్కి అయితే ఒక ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరిగింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఉంటుంది కదా, ఆ మొబైల్లో చూసి ఇక్కడ ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా కోడ్ను మళ్ళీ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా, ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేయండి. ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేసి క్లైమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అని అడుగుతుంది. మీరు మీ పీఎఫ్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీ ప్రొఫైల్లో యాడ్ చేసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నారో అది వెరిఫై చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కింద ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే చూడండి, వేరే స్టెప్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూడండి, పీఎఫ్ అడ్వాన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద మీ కంపెనీలో కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేశారో ఆ కంపెనీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ప్రాబ్లం, మీరు అమౌంట్ ఎందుకైతే తీసుకుంటున్నారో ఆ రీజన్ అయితే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ మీకు ఎంత అమౌంట్ కావాలి, 27,000 ఎంటర్ చేశాను చూడండి. ఇక్కడ మీ హౌస్ నంబర్, మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. ఫస్ట్ హౌస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ స్టేట్, మీ స్టేట్ పైన క్లిక్ చేయండి. మీ డిస్టిక్ పైన క్లిక్ చేయండి. డిస్టిక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఓల్డ్ డిస్టిక్ ఏది ఉంటే దానిపైన సెలెక్ట్ చేయండి. తర్వాత న్యూ డిస్టిక్ మీద సెలెక్ట్ చేసి మీ ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది కదా, మీ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్ ముందే మీరు పీడిఎఫ్లో చేసి పెట్టుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన అకౌంట్ బుక్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఓకే ఉన్నట్టయితే మీరు అది క్లోజ్ చేసేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. గెట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది చూడండి, ఆన్లైన్ క్లెయిమ్ రిక్వెస్ట్. ఓకే, మీది ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది. మీకు ఇక్కడ పీడిఎఫ్ కూడా, మీకు రిసిప్ట్ కూడా జనరేట్ అయితే కావడం జరిగింది. ఈ రిసిప్ట్ను మీరు ప్రింట్ తీసి అయితే పెట్టుకోండి. మీకు ఒక 3-4 డేస్లో అకౌంట్లో అమౌంట్ అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఆన్లైన్లో ఎక్కడికి వెళ్ళకుండా మొబైల్ ద్వారానే మీ పీఎఫ్ అమౌంట్ ఎవరైనా సరే మీ ఇంటి వద్ద నుంచి అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.